ముందుగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం తకాలపల్లి గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఎంతమంది నిలబడ్డారు, ఎవరికి ఓటేస్తే ఊరు బాగుపడుతుంది? 6 నిలబడ్డారు. ఇద్దరైతే టప్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఆయన ఉండు, ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చిండు. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి వాళ్ళ తాత కోదండరెడ్డి ఉండు, కొంచెం నిధులు తేవచ్చు. అధికార పార్టీ ఉంది, దానివల్ల ఊరు డెవలప్ అవుతుందని నరేంద్ర రెడ్డిని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు అందుబాటులో ఉన్నది ప్రభుత్వం కాబట్టి ఆయనకు వేస్తే బాగుంటుంది. వాళ్ళ తాత ఉన్నాడు కదా, కోదండరెడ్డి ఉన్నాడు కాబట్టి కోదండరెడ్డితో కొంచెం సపోర్ట్ అయ్యి ఇంతనా కొంచెం సాహసర అవుతాడేమని చెప్పి మాకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం ఉన్న భూములు కూడా ధరణలో పోయింది. నా భూమి 2 ఎకరాలు సొంత పట్ట భూమి పోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నిన్ననే పోయి కేసు పెట్టి వచ్చిన. ఇక్కడ మంచిగా పులిలేక డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇక ఈమె వర్కౌట్ వేస్తుందో అడుగుదాం. ఎవరికైతే ఓటు తెలియదు మామ, ఎవరికేసే తెలియదు. అంటే ఎవరికి వేస్తామని అంటే ఎవరికి అవుతామని కాదు, ఎవరికి వేస్తే ఊరు డెవలప్ అవుతుంది. ఎవరికి అవుతుందో తెలియదు, వేసినాడు లెక్క. మన టీవీలో నువ్వు దూరం ఉండు, ఇక్కడ నిలబడు. మొత్తం మంచి అందరు ఒకసారి. ఇగో ఈయననే మబ్బుదోరు అంటారు. ఈయన ఇక పూల సొక్క పూలి ఉంగరాలు బాటులు గిట్టులు పెట్టి ఇట్లా చూపి, ఇట్లా చూపి ఉంగరాలు, ఇట్లా ఉంగరాలు చూపి పడ్డాయి. ఆయన పగడ ఉంగరం పెట్టిండు. అలా అన్ని ఉంటేనే నడుస్తుంది. మరి ఇప్పుడు యాచారం మండలం, తక్కలపల్లి విలేజ్, రంగారెడ్డి జిల్లాలో మనం ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మన మారేడువెల్లి నరేందర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. అన్నది ఏం కుడతానండి, ఇది రిమోట్, టీవీ రిమోట్ ఇచ్చారు. ఇక అన్న ఓటేస్తే ఇక కేంద్ర సెంట్రల్లో కూడా కాంగ్రెసే ఉంది. ఇప్పుడు ఈయన కూడా స్టేట్లో కూడా కాంగ్రెస్ ఉంది. ఇక విలేజ్లో కూడా కాంగ్రెస్ నిధులు తెచ్చి మంచిగా డెవలప్ చేస్తానంటుండు. ఇప్పుడు ఈయన సర్పంచ్ చేస్తే ఊరికి ఏం చేస్తాడు, ఏం అభివృద్ధి పనులు చేస్తాడు, ఆయన మాటలనే అడిగి తెలుసుకుందాం. చాలామంది ఏమంటారు అంటే ఆయన మంచిగానే ఉండు, మంచివాడే, చూస్తుంది కూడా ముద్దు ఉండు, కానీ ఆయన ఓట్లేసిన తెల్లారి పట్టణం పోతారని చాలా మంది ఎన్కన్ చేస్తారు. ప్రజా గొంతుక మరి నువ్వేమంటావు? నేను ఆల్రెడీ వ్యవసాయం చేపిస్తున్నా గత 2 సంవత్సరాల నుంచి. ఇక్కడనే రెగ్యులర్గా డే బై డే వస్తున్నా. ఇప్పుడు మా బాబు ఆల్రెడీ హాస్టల్లో ఉంటుండు, ఏది ఇంజనీరింగ్ అమరావతిలో విట్టులో ఉంటుండు. పాపను కూడా హాస్టల్ వేసిన. సో నాకు రోజు డైలీ అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాల్సి వస్తుంది. సో నేను మొత్తం ఇక్కడ ఊర్లో నివాసం పెట్టుకొని ఉందామని నేను ప్లాన్ చేసుకున్నా. అది అందరికి అందుబాటులో ఉంటా, మొత్తం ఊర్లో ఉండడానికి డిసైడ్ అయినా. ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేనేం చేస్తా అనేది మీరు చూడండి అని దేనికి ఓటు రిమోట్ గుర్తు కొట్టేయమని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను, నాకు రిమోట్ గుర్తొచ్చింది. బ్యాలెట్ పేపర్ మీద 6వ నెంబర్ గుర్తు, రిమోట్ గుర్తుకు ఓటేయమని నేను ప్రార్థిస్తున్న ప్రజలకు. ఒకసారి ఊటగా చెప్పు, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. ఇప్పుడు మాజీ ఎంపీటీసీ ఉన్నారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఊరికి ఏమేమి సేవలు అందిస్తాడు, ఎట్లా ముందుకు నడిపిస్తారు, ఆ మాటలనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పు, ఇక ఎట్లెట్లుంటుంది? నా పేరు మాధవేనా. మా ఊరు డెవలప్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నరేందర్ అన్నని ఎన్నుకున్నాం మేము. ఈ అన్న ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మా కోరిక. ఇంకా మా దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ అన్న నెరవేరుస్తారన్న నమ్మకంతో మేమందరం అన్న కోటేసి గెలిపించాలని అనుకుంటున్నాం. నా పేరు సువర్ణ, మా తక్కలపల్లి విలేజ్. అంటే మా గ్రామం నుంచి ఇప్పుడు ఎన్నుకున్న మా కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని మేము ఊర్ల సమస్యలన్నీ బాగు చేస్తాడని
మేము ఎన్నుకున్నాం. రిమోట్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తాం. నర్సిరెడ్డి అన్న మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటా అని చెప్పిండు. అందుకని మేము అందరము భారీ మెజారిటీతో గెలిపించాలని రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. అక్కలపల్లి మాది నర్సిరెడ్డి పటేలు. మాకు ఆయన అన్ని మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఆయన గెలిపిస్తాం. నా పేరు మంజుల. కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సిరెడ్డి అన్న గారిని మేము మా అమూల్యమైన ఓటేసి గెలిపిద్దామని మేము ఆయనను ఎన్నుకుంటున్నాం. రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపియాలి. ఎవరికి? నరేందర్ రెడ్డికి రిమోట్ గుర్తుకు. అది గ్యారంటీగా వేయాలి, గెలిపించాలి. మా ఆయన మంచోడు అభ్యర్థి. మా తక్కలపల్లి నివాసిని నేను. అతడు మా అన్న కుమారుడే నరేందర్ రెడ్డి. ఆయనను మేము మా ఇష్టపూర్వకంగా ప్రపోజల్ చేసి క్యాండిడేట్గా ఆయనను నియమించినాము. ఆయనకు మేము ఓటేసి ఈ రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించి ఆయన ద్వారా మా పనులు మేము నెరవేర్చుకుందామని మా ఇష్టపూర్వకంగా నిలబెట్టుకున్నాం ఆయనని. మారటపల్లి యాదమ్మ. మా కొడుకు నరేందర్ రెడ్డి. మా ఇష్టపూర్వకంగా నిలబెట్టినాము. పనులు మంచిగా చేస్తాడని. మాది రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండల్ తక్కలపల్లి గ్రామం. నేను మాజీ సర్పంచ్ కంబాలపల్లి సంతోష రమేష్ గారు. మరి మేము మా గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి నరేందర్ రెడ్డి అన్నగారిని అందరి సమక్షంలో బలపరిచినాం. మరి మా గ్రామాన్ని ముందుకు తీసుకొచ్చి అనేక నిధులు తెచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీ, మరి కమిటీ హాళ్ళు బీసీలకు లేవు, ఎస్సీలకు ఉన్నాయి. లేనివి గ్రంథాలయం కానీ కమిటీ హాల్ కానీ ఇంకా లేనివి కొన్నిట్ల దగ్గర సీసీ రోడ్లు లేవు. అలాంటివి నిధులు ఎక్కువ అనేక నిధులు తెచ్చి మరి మా గ్రామాన్ని ముందుకు తీసుకొస్తారని ఆశయంతో మేము ఈ నరేందర్ రెడ్డి గారిని బలపరిచినాం. అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. నరేందర్ రెడ్డిని రిమోట్ గుర్తుకు వేసి గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ఇక మాజీ ఎంపీటీసీ ఇదివరకు అనేక కార్యక్రమాలు చేపట్టిండు. ఎన్ఎస్టీవీ బృందానికి ముందుగా నమస్కారాలు. ఈరోజు మా గ్రామం ఇచ్చేసినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామం చిన్న గ్రామం. మా దగ్గర యువత ఉన్నది కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడు మేము మా సంకల్పం ఒకటే. మేము మా పార్టీ తరఫున అధికారంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మారడపల్లి నరేందర్ రెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినాం. ఆయన వెనుకలో ఉండి ఆయనను గెలిపించి ఊరిని ముందులో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి శుభ సాయంత్రం. ఈరోజు తక్కలపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మారడపల్లి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి యువతులు ముందుండి చాలా ఉత్సాహంగా తారతమ్య భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ అన్నను గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మాట ఇవ్వడం ప్రతి గల్లీలో ఇంటిలో ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. అదే ఉత్సాహంతో సాయంకాలం అయినప్పటికీ ప్రతి ఒక్కరు ఓపికతో అన్న గెలిపే మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ యొక్క విజయం 17 తారీఖు నాడు విజయం చేకూర్చి విజయ దుందుబి మోగిస్తామని చెప్పేసి అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కంబాలపల్లి వెంకటేష్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 7వ వార్డు అభ్యర్థిని. మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్య ఉంది, వీధి దీపాలు లేవు, సీసీ కెమెరాలు లేవు. ఆ ఉద్దేశంతో నన్ను బలపరిచారు. నేను మా వార్డు కోసం కృషి చేస్తా. అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డి అన్నకు రిమోట్ గుర్తుకు ఓటేసి నాకు స్టూల్ గుర్తుకు ఓటేయగలరని కోరుతున్నా.
రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే గెలిపిద్దాం 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 రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే. చెప్పయా. ముందుగా ఎన్ఎస్టీవీకి నమస్కారం. మాది యాచారం మండలం తక్కలపల్లి గ్రామం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మారేడువెల్లి నరేందర్ రెడ్డి గారి సర్పంచ్ క్యాండిడేట్ రిమోట్ గుర్తుపై తక్కలపల్లి గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతోటి వారిని గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఎన్ఎస్టీవీ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మారేడువెల్లి నరేందర్ రెడ్డి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఆయనకు సపోర్ట్గా వీళ్ళంతా సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అనుకుంటుండు. వీళ్ళు ఆయనకి ఎలా తోడ్పడతారు, గ్రామాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నరేందర్ రెడ్డికి మీరు సపోర్ట్గా నిలబడ్డారు. మీరు ఆయనకు ఎలాంటి అవి ఇస్తారు, చేయుతనిస్తారు, ఎట్లా ముందుకు నడిపిస్తారు చెప్పండి. ఇప్పుడు మా నరేందర్ రెడ్డిని ఇప్పుడు 40 సంవత్సరాలు ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి జర్నల్ వచ్చిందే 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. అందుకోసం మేము అందరం ఒకరినే జర్నల్లో ఓసీ అభ్యర్థిగా ఒకరిని నిలబెట్టినాము. మేము ఆయనకు మొత్తం గ్రామంలో ఆయన ఎక్కడ ఏది చేయాలనుకున్నా ఏది చేసినా ఇప్పుడు అందరం కలిసి ఆయనకు ప్రోద్బలం చేసి ఎక్కడ ఏ డ్రైనేజీది కానీ ఇప్పుడు ఈ కరెంటు పోల్లు కానీ ఇంకా వితంతు పెన్షన్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా రాని వాళ్లకు మేమందరం కూడా సహకరించి అతనికి చేయూతనిచ్చి అతనితోటి ఇవన్నీ గ్రామంలో ఏది ఉన్నా సరే ఇప్పుడు కొన్ని ప్లాట్లు ఉన్నాయనుకో అవన్నీ కూడా క్లీన్ చేయించి అవన్నీ చేసి ఆయనతోటి అందుకనే ఆయనను ఒక్కనే ఎన్నుకున్నాము. ఆయనతోటి మేము ఆయనకు సహకరించి ఆయన సర్పంచ్గా గెలిపించుకున్న తర్వాత గ్రామంలో ఏ అభివృద్ధి అయినా చేస్తాం. మాది కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని కావాలని చెప్పి ఎన్నుకున్నాం. 3-4 అభ్యర్థులు పోటీకి వచ్చినా కానీ మేము ఒకరినే డిసైడ్ చేసుకొని ఒకరికే ఫిక్స్ చేసినాం, నరేందర్ రెడ్డి గారిని. ఆయనను గెలిపించుతాం. మాది ముందే పైలట్ ప్రాజెక్ట్ తక్కలపల్లి విలేజ్ అంటే యాచారం మండల్లో పైలట్ ప్రాజెక్టు మాది. పైలట్ ప్రాజెక్టులో భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాం మేము. ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఏం అభివృద్ధి చేయాలి ఏందనేది మేము కొన్ని మాట్లాడుకున్నాం. మా నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ గెలిపించిన తర్వాత కంపల్సరీ పనులు చేసే పని మా బాధ్యత. రిమోట్ గుర్తు ఓటేసి గెలిపిస్తాం. యాచారం మండల్ తక్కలపల్లి గ్రామంలో జెండలు గత 30 సంవత్సరాల కింద జెండలు వచ్చినందుకు మా బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి నేను 2వ వార్డులో నిలబడ్డా. ఇండిపెండెంట్గా వేసిన నేను నాకు వచ్చిన భారీ మెజార్టీతోటి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా అన్నగారి కుమారుడిని నరేందర్ రెడ్డిని మేము ప్రపోజల్ చేసి క్యాండిడేట్గా నిలబెట్టుకున్నాము. రెండవది అతన్ని గెలిపించాలని మా ఉద్దేశపూర్వకంగా 99.5 మేము మొత్తం మీద ఆశించి ఉన్నాము. ఆ పరమాత్మ సంకల్పం వల్ల అతడు గెలుసుగాక. ఉండాలి, చూస్తూ ఉండాలి ఎన్ఎస్టీవీ.